రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. జీఎంసీ కమిషనర్ గారికి అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చిన అఫీషియల్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, కొంచెం లేట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ మీటింగ్ ముందే రావద్దాం అనుకున్నాను, కానీ కొంచెం అవ్వలేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ ఇప్పుడు విషయం ఏంటంటే, ఎల్లుండి జరగబోయే కార్యక్రమం అంటే నిన్న నైట్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే జస్ట్ 48 అవర్స్ ఉంది మనకి. ఈ 48 అవర్స్లోని కూడా ఏదైతే ఆనరబుల్ సీఎం గారు మనకి ప్రోగ్రామ్ ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ని కంపల్సరీగా విజయవంతం చేయడం అన్నది మన బాధ్యత. అందులోని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు వైజాగ్ విజిట్ చేస్తున్నారు సార్. వైజాగ్ వస్తున్నారు. అదేవిధంగా మనకి ఇంకా విషయం ఏంటంటే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ సార్ రాగానే ఫస్ట్ మా కాన్స్టిట్యున్సీ పైకరపేట కాన్స్టిట్యున్సీలోనే దార్లపూడి అని లెఫ్ట్ మెయిన్ కెనాల్ అక్కడ విజిట్కి వస్తున్నారు. అక్కడికి రావడం అది అయిపోయిన తర్వాత స్ట్రైట్ అవే మీ అందరికీ తెలుసు ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ అంతా చెప్పారు. మీకు వేరేగా నేను చెప్పక్కర్లేదు. కాకపోతే నేను ఇక్కడున్న పర్టికులర్గా నేను ఈ టైంలో రావడానికి గల కారణం ఏంటంటే, మ్యాక్సిమం అఫీషియల్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసేయడం అన్నది చేస్తారు, కానీ ఎక్కడో ఒక చిన్న నిర్లిప్తత అయితే కనిపిస్తూ ఉంది అఫీషియల్స్లో. ఎందుకంటే మార్నింగ్ కూడా నేను అనకాపల్లి వెళ్ళినప్పుడు కూడా చూస్తున్నా, ఇక్కడ ప్రోగ్రామ్ అనేసరికి జరుగుతుందిలే చేద్దాంలే కాదు. ఇక్కడ డెఫినెట్గా మన ఆనరబుల్ సీఎం వచ్చారు, ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చారు. యాజ్ పర్ దట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయాల్సిందే. ఎందుకనంటే ఈరోజు సార్ వచ్చేది కూడా ఈరోజు సిఐఐ సమ్మిట్ కానీ దానికి మనకి వాళ్ళ మీటింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఎంప్లాయీస్తో ఇంటరాక్షన్ కానీ, లేకపోతే రివ్యూస్ కానీ, దేనికైనా ఈరోజు మెయిన్ మనకి వైజాగ్ అనేసరికి హ్యాపెనింగ్ సిటీ. వైజాగ్లో డెఫినెట్గా ఏ కార్యక్రమం పెట్టినా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా చాలా ముందుంది. డెఫినెట్గా దాని అందరినీ బేస్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రమాణ స్వీకారం చేసి ఇంకా 1 month కాకముందే మన దగ్గరకు వస్తున్నారు, ఒక రోజు ముందే వస్తున్నారు. అంటే ఆయన ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్లో ఆయన వెళ్ళిపోయారు. కానీ కొంతమంది, అంటే నేను మీ అందరినీ అనట్లే, కొంతమంది మీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అఫీషియల్స్ కానీ, మీ కింద ఉన్న అఫీషియల్స్ కానీ చిన్న నిర్లిప్తత కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ప్రెస్ వల్ల. ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.